హాయ్ హలో యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, రోజులాగే ఈరోజు కూడా అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ తోటి మీ ముందుకి రావడం జరిగింది. సో లేట్ చేయకుండా మనం ప్రతి అప్డేట్ని ఇన్ డీటెయిల్డ్గా మనం ఈరోజు చూద్దాం, కొంచెం అనలైజ్ కూడా చేద్దాం. సో షాకింగ్ అప్డేట్సే ఈరోజు కొంచెం ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ దాని గురించి మనకి ఒక ఐడియా ఉంది, బట్ కొంచెం మనం డిసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనేది కూడా ఇప్పుడు మనం అప్డేట్స్లో మనం చూడబోతూ ఉన్నాం. సో దేని గురించి అని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం అప్డేట్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్రక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ఇటువంటి జెన్యూన్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ అంత మాత్రమే కాదు, వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి మేము ముందుకు తీసుకొని రావటం అంత మాత్రమే కాదు, అందులో పాజిటివ్ న్యూస్ ఏది, నెగిటివ్ న్యూస్ ఏది, ఏ విధంగా మనం అడుగు ముందుకు వేయాలనేటువంటి అనలైజింగ్ చేయటం, మీకు దాన్ని మేము ముందుకు తీసుకొని రావడం కోసం సో కొంచెం మేము కూడా ఎఫర్ట్ పెడుతున్నాం. కాబట్టి మీరు జస్ట్ లైక్ అండ్ షేర్ చేస్తే, అవసరమైనటువంటి వరకు దీన్ని షేర్ చేసి, మీరున్న గ్రూప్స్లో షేర్ చేసి, మీరు కనుక లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అప్డేట్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే, ముందుగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ గురించి చూస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి 347 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించిన డివిజన్ కిందకు వస్తుంది అనమాట. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి ఇందులో. సో మనకు తెలుసు, ఫ్యూ డేస్ బ్యాక్, విత్ ఇన్ 1 వీక్ బ్యాక్ ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకే, ఇప్పుడు యూనియన్ బ్యాంక్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీంట్లో చూస్తే సీనియర్ మేనేజర్ 60, మేనేజర్ 60, మేనేజర్ ఫారెక్స్ 50, మేనేజర్ సిఏ 14, అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ 26, అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్కి సంబంధించి 120, ఇంకా మరికొన్ని ఉన్నట్లుగా మనకి అప్డేట్ అయితే కనపడుతూ ఉన్నాయన్నమాట. సో దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ అడ్రస్ www.unionbankofindia.co.in. సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. సో అవకాశం ఉన్నటువంటి వారు 20 డేస్లో అప్లై చేసుకోండి. సో నేను స్పెసిఫిక్గా ఈ బ్యాంక్ ఉద్యోగాల గురించి ఎందుకు మీకు కోట్ చేస్తున్నానంటే, మొన్న వచ్చినటువంటి ఐడిబిఐ బ్యాంక్ నోటిఫికేషన్స్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఇప్పుడు ఇస్తున్నటువంటివన్నీ కూడా మంచి ఉద్యోగాలు అండ్ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఒకటి నిరుద్యోగులకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఏదైతే నోటిఫికేషన్స్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నామో, ఆ నోటిఫికేషన్స్ రానప్పుడు మరి వాటి గురించి మనం సమయాన్ని వృధా చేసుకోకుండా, వస్తున్నటువంటి ఇటువంటి బెటర్ ఆపర్చునిటీస్ని కూడా, ఇటువంటి బ్యాంక్ ఉద్యోగాలు లేదా ఇతరత్ర ఏవైనా కానీ, చిన్న పోస్టులు అయినప్పటికీ, పెద్ద పోస్టులు అయినప్పటికీ, తక్కువ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా వస్తున్నటువంటి ఇటువంటి అవకాశాలను మనం మిస్ చేసుకోకూడదు అనేదే నా ఆలోచన. ఎందుకంటే మనం కోరుకుంటున్న నోటిఫికేషన్స్ అవి ఎప్పుడు వస్తాయో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాం. మరి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నప్పుడు వస్తున్నటువంటి ఇటువంటి నోటిఫికేషన్స్ కూడా మన కళ్ళకి సరిగ్గా కనపడినటువంటి పరిస్థితుల్లో మనకి వెళ్ళిపోతాం అనమాట. అంటే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం, అంత నిరాశలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఆ నిరాశలో నుంచి మనకి కనపడుతున్నటువంటి ఇటువంటి చిన్న చిన్న అవకాశాలని మనం సద్వినియోగం చేసుకుంటే మనకి చాలా మంచిది. సో వస్తున్నటువంటి ఇటువంటి మంచి ఉద్యోగ నోటిఫికేషన్స్ని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేయండి అండ్ ప్రిపరేషన్ కొనసాగించండి ఆపకుండా. ఓకే, సో మంచి అవకాశం. సో దట్ మీ ఇష్టం, నేను చెప్పాలనుకున్నాను చెప్పాను. ఓకే, తర్వాత వచ్చే నెల 1 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసేటువంటి ఆలోచనలు సర్కారు ఉన్నట్టుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. నేను కూడా స్కూల్స్ ఓపెన్ గురించి ప్లాన్ చేస్తున్నట్లుగా ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ స్కూల్స్ వచ్చే నెల 1 నుంచి ఓపెన్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే రేపు 16వ తారీఖు సోమవారం నుంచే ఓపెన్ చేయబోతూ ఉన్నారు. మరి ముందుగా అయితే దశల వారీగానే ప్లాన్ చేస్తారు. గతంలో లాస్ట్ ఇయర్ ఎట్లా చేశారు అట్లాగే దశల వారీగా 8వ తరగతి, పై తరగతులకు ముందు స్టార్ట్ చేస్తారు ఫిజికల్ క్లాసెస్. ఆ తర్వాత కొద్దిగా 6, 7, ఆ తర్వాత 3, 4, 5, తర్వాత 1, 2 ఇట్లాగా దశల వారీగా, విడతల వారీగా అన్ని క్లాసులు 1 by 1 స్టార్ట్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పేసి ఉన్నత అధికారులు ఆలోచిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో స్కూల్స్ ఓపెన్ చేయడం కూడా మంచి పరిణామే. ఆల్మోస్ట్ కొంచెం కేసులు తగ్గుముఖం పట్టి ఉన్న ప్రస్తుత నేపథ్యంలో సో ఆన్లైన్ బోధనల కంటే ఆఫ్లైన్ బోధనలే మంచిది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా కరోనా ఇంకా కంప్లీట్గా పోలేదు. కాబట్టి తల్లిదండ్రులు కావచ్చు, మనమైనా కావచ్చు, మన జాగ్రత్తలో మనం ఉంటూ ఈ విషయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది గుర్తించండి. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే సింగరేణిలో రిటైర్మెంట్ ఏజ్ 61 ఏళ్ళు. ఇదేంటి పాత న్యూసే కదా అనుకుంటున్నారా? సో ఇది ఆల్రెడీ మనకి గత కొన్ని రోజులుగా మనకు వినపడుతున్నటువంటి వార్తే. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లో రిటైర్మెంట్ ఏజ్ 3 సంవత్సరాలు పెంచుతూ మరి ఆయన నోటిఫికేషను, అంటే
జీవో జారీ చేయడం అయితే జరిగింది. సో అది నిరుద్యోగులకి చాలా నిరాశకి గురి చేసేటువంటి అంశం. ఎందుకంటే రిటైర్ అవ్వాల్సినటువంటి వాళ్ళు రిటైర్ కాకపోతే టయానికి ఖాళీలు ఏర్పడకపోతే నోటిఫికేషన్స్ రావు. సో ఎట్టకేళ్ళకి నిరుద్యోగులకే దీనివల్ల నష్టం అనమాట. ఉద్యోగులకి ఏం నష్టం లేదు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు దండిగా సంపాదించుకుంటారు. ఇంకా టైం పెంచారు కాబట్టి కాలపరిమితి ఇంకా దండిగా సంపాదించుకుంటారు. సో ఇటు వచ్చి నష్టపోయేది మాత్రం ఉద్యోగులే. అప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్, పట్టభద్రుల నోటిఫికేషన్ కాబట్టి వాళ్ళకి మేలు చేకూరేలా ఈ డిసిషన్ తీసుకున్నారు. సో ఎలక్షన్స్లో గెలవడం కూడా జరిగింది అనుకోండి. సో ఇప్పుడు అదేవిధంగా సింగరేణికి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్లో నిన్న మొన్నటిదాకా 61 ఏళ్ళు అనే దాని గురించి కొంచెం డౌట్లో కొనసాగింది. బట్ ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. ఎందుకంటే జీవో రిలీజ్ చేసేసారనమాట. సో జీవో రిలీజ్ చేయడాన్ని బట్టి సింగరేణిలో పనిచేసేటువంటి వారు కూడా వారి రిటైర్మెంట్ ఏజ్ 61 అనేది ఫిక్స్ అయిపోయినట్లుగా మనం చూడవచ్చు. సో సింగరేణిలో పనిచేసేటువంటి ఉద్యోగులకి ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. బట్ నూతన నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులకు కొంచెం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. తర్వాత డిఎస్సి రిలేటెడ్ అప్డేట్ మనం చూస్తే ఈ టీచర్ల రేషనలైజేషన్పై సర్కార్ ఫోకస్ పెట్టింది అనేటువంటి విషయాన్ని నిన్నే మనం చూసాం. సో శ్రీ దేవసేన విద్యాశాఖ సెక్రటరీ ఆవిడ మరి ఆ డైరెక్టరు ఎప్పుడైనా కానీ అవకాశం ఉండొచ్చు, వారం 10 రోజుల్లో జీవో రిలీజ్ చేసేయచ్చు టీచర్ల రేషనలైజేషన్ విషయమై. సో అందరూ సిద్ధంగా ఉండండి అంటూ శ్రీ దేవసేన గారు నిన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి నిన్నటి వీడియోలోనే నేను మీకు డిస్కస్ చేశాను. సో రేషనలైజేషన్ పక్కా జరగబోతుంది అనేది మనం దీంతో ఫిక్స్ అవ్వచ్చు. సో 1 వీక్ 10 డేస్లో జీవో రిలీజ్ చేస్తారన్నారు. రేషనలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి 1 వీక్ 10 డేస్లో కాకపోతే ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. బట్ రేషనలైజేషన్ అనేది పక్కా, అది ఆల్రెడీ స్టేట్ ఎప్పుడో డిసైడ్ చేసుకుంది. ఈ విషయాన్ని గమనించండి. సో రేషనలైజేషన్ అంటే ఏంటంటే అని కొంతమంది డౌట్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏంటంటే విద్యార్థుల సంఖ్యను ఆధారం చేసుకొని టీచర్ల సంఖ్యను ఫిక్స్ చేయడం అన్నమాట. కొన్ని స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు, ఉండాల్సిన రేషియోలో విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో ఉండాల్సిన రేషియో కంటే టీచర్ల సంఖ్య ఎక్కువ మంది ఉండొచ్చు. సో అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఎంతమంది విద్యార్థులకి ఎంతమంది టీచర్లు ఉండాలి, అంతమందినే ఉంచి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి టీచర్లని తక్కువగా ఉన్నటువంటి పాఠశాలలోకి పంపించేస్తారు అనమాట. అంటే అట్లా సర్దుబాటు చేసేస్తారు. ఎక్కువగా ఉన్న చోట ఎక్కువగా ఉన్నటువంటి మెంబర్స్ని తీసేసి తక్కువగా ఉన్న ప్లేస్లో పెట్టేసి సర్దుబాటు చేస్తారు. దీన్నే రేషనలైజేషన్ అంటారు అనమాట. ఓకే, సో ఈ రేషనలైజేషన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ మనం చూస్తే ఇక్కడ క్లియర్ కట్గా ఎంతమంది స్టూడెంట్స్కి సంబంధించి ఎంతమంది టీచర్లు ఉండాలనేది మెన్షన్ చేశారు. ఒక ప్రైమరీ 1 నుంచి 5 తరగతుల వరకు, అదేవిధంగా అప్పర్ ప్రైమరీ 1 నుంచి 7 తరగతుల వరకు మనం చూస్తే, తర్వాత హై స్కూల్కి సంబంధించి 6 to 10 వరకు కూడా మనం చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా స్టూడెంట్స్ ఎంతమంది ఉంటే టీచర్లు ఎంతమంది ఉండాలి అనే దానికి ఇక్కడ స్పెసిఫిక్గా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే డిఎస్సి మరి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు 7,000 టీచర్ పోస్టులు గల్లంతు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. నిజానికి 7,000 టీచర్లు కాదు, నాకు తెలిసి 10,000 పోస్టులు, నియర్లీ 9,900 పైచిలకు పోస్టులే మరి ఎగిరిపోబోతూ ఉన్నాయనేది మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. వీళ్ళు 7,000 అని రాశారు. సో వీళ్ళు ఏ లెక్కను రాశారు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాంలేండి. బట్ నాకు తెలిసినంత వరకు 9,000 టీచర్లు, 9,900 అంటే నియర్ 10,000 టీచర్ పోస్టులే గాయమైపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. దీంతోపాటు రేషనలైజేషన్ తర్వాతే బదిలీలు, ప్రమోషన్లు కూడా నిర్వహించబోతున్నట్లుగా అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం చూస్తే ఇప్పుడు దీనికి డిఎస్సి నోటిఫికేషన్కి ఏంటి సంబంధం? ఒకటి, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలంటే ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ప్రాసెస్ అనేది క్లియర్ అవ్వాలి. బట్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి టీఎస్ గవర్నమెంట్ టీచర్స్ రేషనలైజేషన్ తోటి ముడిపెట్టడం జరిగింది అనమాట. సో టీచర్స్ యొక్క రేషనలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాతే బదిలీలు చేస్తాం, ప్రమోషన్లు చేస్తాం. సో ఇవి 3 జరగకపోతే మనకి డిఎస్సి నోటిఫికేషన్ రాదు. అయితే ఈ 3 జరగటం మూలంగా, ఎస్పెషల్లీ రేషనలైజేషన్ ప్రాసెస్ జరగటం మూలంగా మనకి జరిగేటువంటి నిరుద్యోగులకి, టీచర్ల పోస్టుల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి అంటే జరిగేటువంటి కీడు ఏంటంటే అసలు నోటిఫికేషనే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడటం అనమాట. ఎందుకు నోటిఫికేషన్ లేకుండా ఏర్పడేటువంటి పరిస్థితి కలుగుతుందంటే, రేషనలైజేషన్ అంటే ఇక్కడ అక్కడ తక్కువగా ఉన్నటువంటి వారిని ఉన్న ప్లేసుల్లో ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్ నుంచి ఉన్న సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ సర్దుబాటు చేయటం. సో అలా చేయటం వల్ల తక్కువగా ఉన్నటువంటి పాఠశాలలో సిబ్బంది తక్కువగా ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు ఎక్కువగా ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా భర్తీ అయిపోతున్నాయి. సో అంటే ఖాళీలు అక్కడ ఫిల్ అయిపోతున్నాయి అనమాట. కాబట్టి సర్దుబాటు చేయటం మూలంగా అక్కడ జరిగేది ఏంటంటే చాలా వరకు ఉన్నటువంటి ఖాళీలు, ఇప్పుడు మనకు ఖాళీలు ఉన్నాయి, పలానా స్కూల్స్లో ఖాళీలు ఉన్నాయి అని చెప్పబడుతున్నటువంటి ఆ ఖాళీల్లో దాదాపు 75% అబవ్ పోస్టులు ఫిల్ అయిపోతాయి. అంటే అక్కడక్కడ ఉన్నటువంటి వారితో, స్టేట్లో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి స్కూల్ సిబ్బందితోటి వాళ్ళందరినీ సర్దుబాటు చేసి ఫిల్ చేసేస్తారనమాట.
ఓకే. సో అలా ఫిల్ చేసేయటం మూలంగా మనకేమవుతుందంటే గణనీయంగా దాదాపు మనకి 10,000 పోస్టులు 9,221 పోస్టుల వరకు కూడా మరి ఎక్కువగా ఉన్నట్లుగా అప్డేట్ ఉందన్నమాట. అంటే అంతమంది ఎడ్యుకేషన్లో డిపార్ట్మెంట్లో, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా సర్దుబాటు చేయాలి. అంటే సర్దుబాటు చేస్తే 9,221 పోస్టులు ఏమైపోతున్నట్లు మనకు నోటిఫికేషన్లో నుంచి తగ్గిపోతాయి అన్నమాట. సో దాని అర్థం ఏంటంటే మనకు నోటిఫికేషన్లో దాదాపు 9,000 పైచిలకు ఉద్యోగాలు మాయమైపోతా ఉన్నాయి. సో ఇంకా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఏమన్నాయి? ఖాళీలు 12,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది ఇటీవల. ఎప్పుడు మనకు క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా లాస్ట్ మంత్లో, ఆ టైంలో పంపించింది అనమాట నివేదిక. సో 12,000 పోస్టులు పైచిలుకు, అంటే 12,000 ప్లస్ ఖాళీలు ఉంటే అందులో 9,000 పైచిలుకు పోస్టులు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ సర్దుబాటు చేస్తే సరిపోతుంది కేంద్రానికి నివేదిక ఇచ్చి. దాని గురించి ఆ ప్లాన్లోనే అలా సర్దుబాటు ప్లాన్ రేషనలైజేషన్ తోటి ఇప్పుడు ఏర్పాటు చేయబోతూ ఉంది. సో దానివల్ల జరగబోయేది ఏంటంటే మనకు అన్ని పోస్టులు మాయమైపోతున్నాయి. ఈ 2,000 పోస్టులు 3,000 పోస్టులకు సంబంధించి కూడా కొన్ని అటు ఇటుగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అందుకే మొన్న 56,979 పోస్టులు నివేదిక ఇచ్చారు కదా, క్యాబినెట్ మీటింగ్లో సమర్పించింది కదా. సో అధికారులు 56,979 పోస్టులకు సంబంధించి. సో దానికి సంబంధించి మనం చూస్తే అందులో సెకండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి, సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేవలం 1,384 పోస్టులు సంథింగ్ ఇచ్చారు. 1,500 బిల్లోనే ఇచ్చారనమాట. సో అంత తక్కువ ఖాళీలు ఎందుకు ఉన్నాయి అంటే, సో ప్రభుత్వం యొక్క ప్లానింగ్ ఏంటంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్లానింగ్ ఏంటంటే రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ చేస్తే ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి సిబ్బందిని తక్కువగా ఉన్నటువంటి స్కూల్స్లోకి పంపించి వేసి సర్దుబాటు చేసేస్తే ఇంకా ఖాళీలు అనేవి తగ్గిపోతున్నాయి. సో కంప్లీట్గా ఖాళీలు అనేవి తగ్గిపోతాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ ఖాళీలు ఎన్ని ఉంటాయి అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం 1,384 పోస్టులు. ఇవి గురుకులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు ఇవి కాకుండా జనరల్ స్కూల్ సంబంధించి వచ్చేటువంటి ఖాళీలు, సర్దుబాటు ప్రాసెస్ అంతా జరిగితే ఉండేటువంటి ఖాళీలు ఏంటంటే కేవలం 1,384 పోస్టులు. సో ఈ 1,384 కోసం నోటిఫికేషన్ ఏం రిలీజ్ చేయరు. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే దానికి కనీసం ఒక 10,000 నియర్ పోస్టులు ఉండాలన్నమాట. తక్కువ ఒక 7,000-8,000 పోస్టులు అన్న కనీసం ఉంటే కానీ రిలీజ్ చేసే ఛాన్స్ అనేది మనకి ఉండటానికి అవకాశం ఉంది. అయితే ఉన్న పోస్టులు ఇప్పుడు 12,000 పోస్టులు, దాదాపు 10,000 పోస్టులు ఈ విధంగానే పోతూ ఉంటే వాటిలో ఇంకొన్ని పోస్టులు కూడా వేరే విధానంలో, అంటే ప్రమోషన్ ద్వారా మరొక విధానంలోనూ వాటిని ఫిల్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటే అల్టిమేట్గా మిగిలే ఇన్ని పోస్టులు అయినప్పుడు మనం ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి? క్లియర్ కట్గా ఇక్కడ ఒక అప్డేట్ కూడా ఉంది చూడండి. ఖాళీలే ఉండవు. స్టేట్లో 108,000 మంది టీచర్లు ఉన్నారు. అందులో 6,000 ఎస్జిటి పోస్టులు, 8,150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,970 హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. 6,000 ఎస్జిటి పోస్టులు, 8,150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,970 హెడ్ మాస్టర్ పోస్టులు. నియర్లీ మనం చూసుకుంటే ఇక్కడ 10,000 16,000 పైచిలుకు పోస్టులు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది ఇక్కడ. అయితే ఈ పోస్టులన్నీ రేషనలైజేషన్తో నిండిపోబోతూ ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా రేషనలైజేషన్ పేరుతో నిండిపోతున్నాయి. సో ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తే 13,000 దాకా ఎస్జిటి పోస్టులు ఖాళీలు అయ్యే అవకాశం ఉంది. బట్ టీచర్ యూనియన్ నేతలు ఏం చెప్తున్నారంటే వీటిలో 5,500 పోస్టుల వరకు కూడా ప్రైమరీ హెడ్ మాస్టర్ పోస్టులకు కన్వర్ట్ చేసి మిగిలిన 7,000 పోస్టులను కూడా డిఈఓ పోల్లో పెట్టే అవకాశం ఉంది అని అధికారులు ఆలోచిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ 7,000 పోస్టులు కూడా ఉండవని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకు వచ్చినటువంటి అప్డేట్. సో దీన్ని బట్టి చూస్తే మరి 2015లో జరిగినటువంటి టీచర్ల రేషనలైజేషన్లోనూ 6,000 పోస్టులు డిఈఓ పోల్గా పెట్టగా వాటి ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం 50,000 పోస్టుల ఖాళీల వివరాలు ప్రకటించగా వాటిలో సెకండరీ ఎడ్యుకేషన్లో చూడండి 1,384 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపించింది. అయితే ఈ రేషనలైజేషన్ జరిగితే ఆ 1,384 పోస్టులు భర్తీ చేయడం కూడా అనుమానమే. సో వీళ్ళు కూడా ఈ విధంగానే రాయటం అయితే జరిగింది. సో అల్టిమేట్గా ఒకటండి, రేషనలైజేషన్ జరిగితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ అంటే అసలు ఉండదా మనం చెప్పలేము దాన్ని. ఎందుకంటే ప్రభుత్వం కొంచెం రాజకీయ కోణంలో కనుక ఆలోచన చేస్తే వాళ్ళు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి తిమ్మిని బొమ్మిని చేసి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇయర్కి అయితే నోటిఫికేషన్స్ ఉండేటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇటు రేషనలైజేషన్ అంటున్నారు, ట్రాన్స్ఫర్స్ అంటున్నారు, అంటే ప్రమోషన్స్ అంటున్నారు. సో ఈ మైనారిటీ ఎస్సీ, ఎస్సీ, బీసీ గురుకులాలకు సంబంధించి చూస్తే దాదాపు వాటిలో ఒక 8,000 9,000 పోస్టుల వరకు ఉన్నాయి.
ఓకే. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూస్తే 1354 నేను మెన్షన్ చేశారు, కానీ నాకు తెలిసి ఒక 3000 పోస్టుల వరకు కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. సో అల్టిమేట్గా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా టీచర్ పోస్టులు అల్టిమేట్గా అన్నీ కనుక మనం చూసుకుంటే ఇటు పక్క మోడల్, అటు పక్క గురుకుల, ఈ పక్క సెకండరీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అల్టిమేట్గా ఒక 12 నుంచి 13,000 వరకు అయితే పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి సింగిల్ నోటిఫికేషన్ అయితే మాత్రం రాదు. ముక్కలుగా నోటిఫికేషన్స్ వస్తాయి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి. సో ముక్కలుగా వచ్చిన నోటిఫికేషన్స్ తోటి మనం పోటీపడి ప్రిపేర్ అయ్యి వాటికి అప్లై చేసుకుని జాబ్ కొట్టాల్సి ఉంటుందన్నమాట. సో భారీ స్థాయిలో నోటిఫికేషన్ అయితే నాకు తెలిసి ఈ ఇయర్కి అయితే 100% అయితే రాదనే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి ఏమైనా మరి ఛాన్సెస్ ఉంటాయేమో. భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలను బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ రేషనలైజేషన్ అనేది జరగాలి, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ జరగాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు మనకు కొంచెం క్లారిటీ రావచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఉండేటువంటి వేకెన్సీస్ని బట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సిచ్యువేషన్ చూస్తే. సో ఎట్టకేలకు మనం చూస్తే నాకు తెలిసి లేనట్టే అనేటువంటి అవకాశం అనేది కనపడుతుంది కాబట్టి నోటిఫికేషన్. సో నేను థంబ్నెయిల్లో కూడా లేనట్టే అన్నట్టుగా అప్డేట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది కొంచెం బాధాకరంగా ఉండేటువంటి న్యూసే. ఎస్పెషల్లీ డిఎస్సి కోసం ఎదురు చూసేటువంటి క్యాండిడేట్స్లో నేను కూడా ఉన్నాను. అయినప్పటికీ నేను ఒక విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ విషయం, ప్రిపరేషన్ అయితే మాత్రం దయచేసి ఆపద్దు. కోర్స్ మనం కోరుకున్నటువంటి నోటిఫికేషన్ మనకు 2-3 నెలల్లో రాకపోవచ్చు, ఒక 5-6 నెలల్లో కూడా రాకపోవచ్చు. బట్ మన ప్రిపరేషన్ మాత్రం దయచేసి ఆపద్దు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాం అన్నటువంటి ఫీలింగ్లో మీరు రోజు కొన్ని గంటలు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూనే ఉండండి. ఎందుకంటే మీరు అంత ప్రిపేర్ అయితే మీకు అంత బెనిఫిట్. రేపు నోటిఫికేషన్ ఒకవేళ ఈ ఇయర్కి రాకపోతే నెక్స్ట్ అయినా కానీ వాళ్ళు ఇస్తే, సో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ తీసుకున్నారు కాబట్టి మీకు ఎక్కువ గుర్తుండేటువంటి సమాచారం, గుర్తుండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మార్కులు గెయిన్ చేయగలరు. సో అది పాజిటివ్ సెన్స్ అనేది మనకు తర్వాత ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం దయచేసి నిరాశలోకి వెళ్ళి ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయకండి. ఈ రోజు రాకపోయినా రేపు వస్తుంది నోటిఫికేషన్. సో ప్రిపరేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని చెప్పేసి మన ఛానల్ తరఫున మరి నాలాగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే. సో తర్వాత మరికొన్ని అప్డేట్స్ మనం చూస్తే జాబ్స్కి కొదువ లేదు అంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాదు, ప్రైవేట్ డిపార్ట్మెంట్స్లో వచ్చినటువంటి హైరింగ్స్ అనమాట. సో వేల సంఖ్యలో జాబ్ ఆఫర్స్ రాబోతున్నాయంటే ఒక అప్డేట్స్ రావడం జరిగింది. పీడబ్ల్యూడిసిలో 10,000 జాబ్స్ ప్రకటించే అవకాశం ఉంది. 24/7 ఏఐలో 5,000 జాబ్స్, లెన్స్ కార్ట్లో 2,000, యుగ్రో క్యాపిటల్స్లో 600 జాబ్స్ కి సంబంధించి అప్డేట్స్ రాబోతూ ఉన్నట్లుగా. ఇంకా అప్డేట్స్ అయితే నోటిఫికేషన్స్ అయితే వాళ్ళు ఏం రిలీజ్ చేయలేదు. అయితే వీటికి సంబంధించి అప్డేట్స్ అయితే రాబోతున్నట్లుగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇవి ఎప్పుడు వస్తాయి అనేది మనం ముందు చూడాలి. ఓకే. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్. మరి ఈ రేషనలైజేషన్ వల్ల డిఎస్సి నోటిఫికేషన్ ప్రశ్నార్థకం అనేది వింటుంటే చాలా మనసుకి బాధ వేస్తూ ఉంది. బట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పక్కాగా ఇవ్వాలి కాబట్టి మీకు నేను ఇస్తూ ఉన్నాను. సో మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతూ ఉన్నాను. పాజిటివ్గా నా గురించి ఆలోచిస్తారని నమ్ముతూ ఉన్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. థ్యాంక్ యూ.